ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి మీకు చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. అయితే మనకు ఎస్ఎస్సి నుండి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఏ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేశారు, అలాగే మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులు అయితే ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుంటే కనుక జీతం అనేది మనకు 41,000 వరకు అయితే రాబోతుందండి. అయితే మీరు ఎలాంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం అయితే లేదు. నో ఎక్స్పీరియన్స్ కూడా అండి, మనకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్, మనము ఆన్లైన్లో డేట్ ఆఫ్ సబ్మిషన్ అని చేయడానికి మనకు 4/3/2024 నుండి 28/3/2024 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ టు రిసిప్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. మనకు 28వ తేదీ వరకు మనకైతే ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్, అంటే మనం ఫీజు చెల్లించడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 29వ తేదీ అండి. అలాగే మనకు ఇక్కడ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ సంబంధించి పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ సంబంధించి కరెక్షన్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే కనుక మనకు 30వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది. 30 నుండి 31వ తేదీ వరకు అయితే మనకు టైం అయితే ఉందండి. అలాగే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 9th, 10th, 13th May 2024 వరకు అయితే ఉందండి. అయితే ఇక్కడ మనకు ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రెండు రకాలు, అంటే సబ్ ఇన్స్పెక్టర్ జీడీకి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇక్కడ మేల్ మరియు ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఢిల్లీ పోలీస్ అకాడమీ నుండి అయితే విడుదలైందండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జాబ్స్ ఏ విధంగా ఇచ్చారంటే మనకు క్యాస్ట్ వైజ్గా అయితే అన్ని క్యాస్ట్లకు సంబంధించి జాబ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఇక్కడ మనకు యుఆర్, ఓబీకి సంబంధించి, ఎస్సీకి సంబంధించి 17, ఎస్టీకి సంబంధించి 9, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి 13. సో టోటల్గా మనకు 125 అయితే ఇచ్చారు. అలాగే మనకు ఇన్స్పెక్టర్ జాబ్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యుఆర్కి సంబంధించి 28, ఓబీసీకి 15, ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 6, టోటల్గా 61 అయితే ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ జీడీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు టోటల్గా ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యూటీ అనేది మనకు అప్లై చేసుకున్న తర్వాత మనకు క్వాలిఫై అయితే కనుక మనము ఇక్కడ మనకు డ్యూటీ అనేది ఎనీవేర్ ఆఫ్ ఇండియా, అంటే మనకు మన చోట్లోనే మనకు, అంటే మన స్టేట్లోనే మనకు డ్యూటీ అనేది ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లిమిట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 14/7/1988 నుండి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ అనేది కంపేర్ అయ్యి ఉండాలండి. సో మనకు ఈ ఏజ్ అనేది మనకు క్వాలిఫై ఉంటేనే మనం ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు కేటగిరీ ఏజ్ రిలాక్షన్స్ కూడా అయితే ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు 5 years వరకు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఓబీసీ వారికి వచ్చేసి 3 years వరకు, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎంకి సంబంధించి కూడా మనకు 3 years వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకు విడోవో, డిస్కవర్ ఉమెన్స్ సంబంధించి, అలాగే జ్యుడిషియల్లీ సెపరేటెడ్, సో మొత్తం అయితే మనకు 35 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. అలాగే మనకు క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ, మనము డిగ్రీ కలిగి ఉంటే కనుక ఈ డేట్ ఇక్కడ ఏదైతే డేట్ ఇచ్చారు కదా, సో ఆ డేట్కి సంబంధించి మీరు టాలీ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ డేట్కి సంబంధించి మీ యొక్క డిగ్రీ అనేది మీరు కలిగి ఉంటే కనుక మీరు దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చండి. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకు లింక్ కూడా మనకు ఇక్కడ సబ్మిట్ చేశారు. ఈ లింక్ ద్వారా మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ లింక్ అనేది నేను మనకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ బాక్స్లో మీకు పిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీరు ఈజీగా ఇది అప్లై చేసుకోవచ్చండి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు లాస్ట్లో మీకు వివరిస్తాను. సో ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకు ఫీజు పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎస్టీ వారికి, అలాగే మనకు ఎస్సీ వారికి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఉమెన్స్కి సంబంధించి కూడా ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా వారికి 100 rupees మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకు సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకేంటంటే గుంటూరులో ఉంటుంది, కర్నూలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నము, సో విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరము, సో ఇక్కడ మనకు సెంటర్స్ అనేది ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు వరంగల్, హైదరాబాదు, అలాగే మనకు కరీంనగర్లో ఈ సెంటర్స్ అనేది ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మనమైతే ఎగ్జామ్స్ అనేది రాయాల్సి అయితే ఉంటుందండి.
ఎగ్జామ్కి సంబంధించి మనకు సబ్జెక్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు పార్ట్ 1లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50, అలాగే టైం వచ్చేసి 2 hours ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పార్ట్ 2 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇది కూడా సేమ్ అండి. 50 క్వశ్చన్స్ ఇస్తారు 50 మార్క్స్కి, అలాగే 2 hours టైం అనేది ఉంటుంది. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే సేమ్ దీనికి కూడా 2 hours ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్కి సంబంధించి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ అనేది ఇస్తారు, అలాగే 2 hours టైం అనేది ఉంటుందండి. అలాగే పార్ట్ 2లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ లాంగ్వేజ్కి ఉంటుంది. సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. సో డ్యూరేషన్ వచ్చేసి 2 hours వరకు అయితే ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి టెస్ట్ కూడా అయితే చేస్తారండి. అయితే ఈ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ పురుషులకు సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్ అనేది కలిగి ఉండాలి. అలాగే మనకు అన్ఎక్స్పెండెడ్కి సంబంధించి 80 ఉండాలండి చెస్ట్, అలాగే ఎక్స్పెండెడ్కి సంబంధించి 85 ఉండాలి. అలాగే మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 157 సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాల్సి అయితే ఉంటుందండి. హైట్ మనకు చెస్ట్ పరంగా చూసుకున్నట్లయితే 77 ఉండాలి. సో ఎక్స్పెండ్కి అయితే 82 ఉండాలి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిట్కి సంబంధించి మనకు ఫిజికల్ ఎండ్రోస్మెంట్ టెస్ట్ కూడా అయితే చేస్తారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్కి సంబంధించి మనకు 100 మీటర్ రేస్ అనేది ఉంటుందండి. 16 సెకండ్స్లో మనం కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. 6.5 minutesలో అయితే మనం కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్స్ అనేది ఉంటుంది. 3 ఛాన్సెస్లో మనం కంప్లీట్ అయితే చేయాలి. హై జంప్ అనేది 1.2 మీటర్స్ అయితే ఉంటుంది. సో 3 ఛాన్సెస్లో మనం అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకు షార్ట్ పుట్ అనేది ఉంటుంది 16 lbsలో. సో 4.5 మీటర్స్ మనకు 3 ఛాన్సులు ఇస్తారు. సో కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆడవారికి చూసుకున్నట్లయితే 100 మీటర్స్ రేస్ అనేది 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే 1800 మీటర్ రేస్ అనేది ఉంటుందండి, 4 minutesలో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్స్లో మనం 3 ఛాన్స్ అయితే ఇస్తారు. హై జంప్ వచ్చేసి మనకు 0.9 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్లో మనం కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించి మనమైతే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు ఈ రోజే మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో మనకు పిన్ అయితే చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేశారంటే వెబ్సైట్లోకి వెళ్తారండి. అలాగే ఈ నోటిఫికేషన్ కావాలన్నా నేను అక్కడే మీకు ఇస్తాను. సో దీనికి సంబంధించి మీరు చదువుకొని మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఈ నోటిఫికేషన్ క్లారిటీగా చదువుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇదండి, ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు తీసుకొని వస్తుంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. అలాగే మీ స్నేహితులకు బంధువులకు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.